ఏం చేస్తావు తెలియదా నీకు? నేను ప్రేమిస్తున్నాను వెంటపడితే నాకు గోలుతో గొప్ప గొప్ప మాటలు చెప్పిందానివి. ఇప్పుడు వీడానికి కలిగి తిరుగుతున్నావు. ప్రేమిస్తున్నావా వాడిని? ప్రేమిస్తున్నావా? కార్తిక్, ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏ విషయంలో అయితే డాడీని బాధ పెట్టకూడదు అనుకున్నానో అదే జరిగింది. డాడీని హర్ట్ చేశాను. Daddy, come. Come, Daddy. Come, sit. Daddy, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? నా కూతురు సెకండ్ క్లాస్ రావడం ఏంటి? నా కూతురు ఒక లవ్ ప్రపోజ్ చేయడం ఏంటి? ప్రతిదీ నాతో షేర్ చేసుకునే నా కూతురు ఎవడో ఫ్రెండ్ చెప్తే గానీ నాకు తెలియకపోవడం ఏంటి? ఐ డోంట్ గెట్ ఇట్. సారీ డాడీ. 4 ఏళ్ల క్రితం నా చేతిలో చనిపోయిన ఆ అమ్మాయి వాళ్ళ నాన్న గుర్తుకొస్తున్నారు మేఘన. ఎప్పటికైనా మేఘనతో లవ్ ప్రపోజ్ చేయించుకోవాలనుకున్నాను, కానీ తనే ఇంత త్వరగా నాకు ఐ లవ్ యూ చెప్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదంతా నాకు ఒక మ్యాజికల్ మూమెంట్లో ఉంది. అవునరా, మేఘన ఎవరికి ప్రపోజ్ చేయదు అనుకున్నాను, బట్ కానీ నీకు ప్రపోజ్ చేసింది. నువ్వు చాలా గ్రేట్ రా, నువ్వు చాలా లక్కీ. నేను మీ కూతుర్ని డాడీ. ఆ ఉమాగాడి నుంచి తప్పించుకోవడానికి కార్తిక్ లవ్ ప్రపోజ్ చేశాను. కార్తిక్ మీద నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. తను ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే. కానీ కార్తిక్ ని నిజంగానే నువ్వు లవ్ చేస్తున్నావు అనుకుంటే? ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని అండర్స్టాండ్ చేసుకుంటాడు, నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటాడు. ఓకే, పోనీ వాడి ఇంటికి వెళ్ళి వాడి పేరెంట్స్ తో మాట్లాడతావా? వద్దు డాడీ, మనం మాట్లాడాల్సింది వాళ్ళ పేరెంట్స్ తో కాదు, కార్తిక్ తో. ఎందుకంటే తను ప్రపోజ్ చేయలేదు, ప్రపోజ్ చేసింది నేను. మేఘనానే నాకు ప్రపోజ్ చేసింది కాబట్టి తనని ఎంతలా అంటే అంతలా బాగా చూసుకోవాలి. చూసుకుంటానంతే. ఆర్ యు క్లియర్? ఎస్ డాడీ, ఐఎమ్ క్లియర్. ఓకే, అయితే రేపు ఆ కుర్రాడ దగ్గరికి వెళ్ళి నేను నీ లవ్ చేయట్లేదు, కేవలం ఉమా నుంచి తప్పించుకోవడానికి మాత్రమే లవ్ ప్రపోజ్ చేశాను, సారీ అని చెప్పేద్దాం. ఓకే డాడీ. ఓకే ఓకే. అమ్మయ్యా, ఓకే. రేయ్, మేఘనారా తనే మెసేజ్ చేసింది.